అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. రోజు రోజుకి ఏ పార్టీ నేత ఎక్కడ చేరబోతున్నాడు? తన యొక్క రాజకీయ భవిష్యత్తుని ఏ విధంగా నిర్ణయించుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఈరోజు కేశినేని నాని ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఎంపీ వైఎస్ఆర్‌సీపీలో జాయిన్ అయ్యారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏం జరుగుతోంది? ఏం జరగబోతుంది? మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. చలసాని శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? పర్వాలేదండి. ఢిల్లీలో గత నెల రోజుల నుంచి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కి విభజన హామీల కోసం ప్రత్యేక హోదా విభజన హామీల విద్యార్థి జేసీ వారు ఆ ధర్నాల్లో దగ్గర నుంచి అంతపురం దగ్గర నుంచి తిరుపతిలో సమావేశాలు, విశాఖపట్నం అంతా రాష్ట్రం అంతా తిరుగుతూనే ఉన్నాం. అఫ్ కోర్స్ మీ మీడియా వాళ్ళు ఉన్నారు కదా, మేజర్ మీడియా వాళ్ళు 95% చూపించారు కాబట్టి మేము చేయగలిగింది. ఎందుకంటున్నానంటే మీకు మీ ప్రాధాన్యతలు ఉంటాయి. 2019 ముందు కంటే తర్వాత గట్టిగా ఉద్యమించాం, కానీ 90% పేపర్లో కానీ టీవీలో కానీ రాలేదు. ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. అందుకని మా ఉద్యమం మాత్రం కొనసాగుతుంది. ఏ రోజు కాడి పడలేదు, మాట మార్చలేదు, మాడం తిప్పలేదు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం నిరంతర పోరాటం సాగుతుంది. మీడియాలు రాకపోతే మీకు చెప్పను ప్లీజ్. సార్, విజయవాడ ఎంపీ ఎవరైతే ఉన్నారో కేశినేని నాని వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీలో జాయిన్ అవ్వటమే కాదు, చంద్రబాబు మీద ఆయన సూటిగా చంద్రబాబు పచ్చి మోసగాడు, నా కుటుంబంలో చిచ్చు పెట్టాడు. నేను ఒక్కడనే కాదు, ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 60% మంది టీడీపీ నుంచి వైసీపీలో జాయిన్ అయిపోతున్నారు. విజయవాడ అభివృద్ధిపై చంద్రబాబు నాయుడికి సిద్ధశుద్ధి లేదు, నా కుటుంబీకులతో నట్టు కొట్టించిపోయాడు. ఇలా చాలా అంటే జాయిన్ అయ్యారు లేదని చూడలేదండి, కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారు కలిసినట్టు నాకు తెలియదు. మీ తాజా సమాచారం మీ దగ్గర ఉండొచ్చు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ సో, రాజకీయాల్లో గెలిపోవటములు అలాగే పార్టీలు మారటాలు ఇవన్నీ సాధారణమే. ఓకే, కానీ విలక్షణ శైలి కేశినేని గారికి ఉందండి. ఆయన ఏదైతే మాట్లాడదలుచుకున్నారో కుండోడు తీసుకొచ్చి దాన్ని బదలగొట్టి మాట్లాడటం, నిర్మోహమాటంగా మాట్లాడటం అనేక సార్లు ఇబ్బంది కూడా జరుగుద్ది. ఇప్పుడు మాలాంటి వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు ఆయన ఉత్తర భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చేసే సందర్భంలో ఇదిగో మీలాంటి వాళ్ళ వచ్చేసాడు గబుక్కున ఆయన మాట తీరు కానీ అవతలను హర్ట్ చేసేటట్టు ఉంటుంది. నేను కూడా హర్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. బట్ వ్యక్తిగతంగా గుడ్ పర్సన్, బేసికలీ ఆయన నిజాయితీపరుడు, మంచివాడు. దట్స్ అంటే డిఫరెంట్ ఇష్యూ. ఓకే, కానీ నేను చెప్పాను, నా గురించి వచ్చినప్పుడు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నా గురించి వస్తే నేను వెళ్ళి సోనియా గాంధీ గారి ఇంటి ముందు వెయిట్ చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళతో కలిసి పోటీ చేయమని చెప్పానా? నేను మోడీ గారిని నిలదీయమన్నా, రాజీనామాలు కూడా కోరలేదు. మేము మోడీ గారిని నిలదీయాలి, హక్కులు సాధించుకోవాలని కోరిన, అంతకుమించి ఏం లేదన్న. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్. ఓకే, ఇవాళ ఎవరు కాదని ఎవరనుకున్నా 10 సంవత్సరాలు అంతకుముందు ఎంపీగా గవర్నీలు లగడపాటి పాల్ గారు ఎంపీగా చేశారు. లగడపాటి రాజగోపాల్ గారు అదే ఎంపీగా చేశారు గవర్నీలు. వారి హయాములో ఏదో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఉంటాయి కదా మామూలుగా, ఇది ఇక్కడ అక్కడ తప్పితే విజయవాడ అభివృద్ధి కోసం ఆయన చేసిన ఒక్క కార్యక్రమం చెప్పండి, తిరంగా రణం తప్ప. కొన్ని ఉంటాయి మామూలుగా ప్రతి కాన్స్టిట్యున్సీలు ఎవరు లేకపోయినా. ఎవరు సార్? రాజగోపాల్ గారు. రాజగోపాల్ గారు చేసి పెప్పర్ స్ప్రే కొట్టారు సార్. నేను ఆ ఢిల్లీలో కొట్టి అపహాస్యం పాలు చేశారు. ఓకే, హైదరాబాద్ లో కూడా మేము ఉద్యమం చేస్తున్నప్పుడు తీసుకొచ్చి ఒక ప్లాంటెడ్ దిక్కుమాలిన చెత్త అసహ్యకరమైన నాయకుడిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భ్రష్టు పట్టించడంలో ఆయన తెలియకుండా ఒక దిక్కుమాలిన ప్లాంటెడ్ నాయకుడు. నేను ఉద్యోగులందరూ అంత గొప్ప చేస్తూ ఉంటే ఒక దిక్కుమాలిన ప్లాంటెడ్ ఒక చెత్త నాయకుడిని తీసుకొచ్చి నెత్తి మీద రుద్ది, ఒక చిత్తశుద్ధి లేని నాయకుడు. ఎవరికి కావాలని సమైక్యవాదం ఇంకో బూత్ మాట్లాడినా ప్రమాశేష్గా చెప్తున్నా నేను. ఏపీఎన్జిఓ సంఘం ఆఫీసులో జరిగింది ఆ మాట. పక్కన అప్పుడు ఉన్న నేత కూడా ఒక ఆయన ఉన్నారు, బూత్ మాట కూడా మాట్లాడాడు. అలాంటి ఆయన్ని ఒక నాయకుడిని పెట్టి అపహాస్యం చేసిన దానికి బాధ తప్పితే వ్యక్తిగతంగా ఏం లేదు. ఆయన ఏం చేశారండి, విజయవాడకి 10 సంవత్సరాలు ఎంపీగా ఉండి తిరంగా రణలు చేశారు, పాటలు పాడిచ్చారు. అంటే వ్యక్తిగతం కాదు, నా బాధ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో విభజనలో కోస్తా రాయలసీమ ప్రజల్లో ఒక ఆ జరిగిన అవమానాన్ని తట్టుకోలేక నేను మాట్లాడాను తప్పితే అదర్వైజ్ చిత్తశుద్ధితో ఖచ్చితంగా ఉన్నాం మేము. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, వ్యక్తిగతంగా అంటలేదండి, ఆయన చేసిన విధానాన్ని తప్పుపడతాను నేను. ఏం జరిగిందంటే కేశినేని గారు వచ్చింది కొత్తలో, ఇవాళ మీరు చూడండి, అసలు ఊళ్ళోంచి రాదనుకునేది కనకదుర్గ ఫ్లైఓవర్, ఆగస్ట్ ఫ్లైఓవర్ అర్బన్ దాంట్లో చూశారు కదా, అక్కడ అది సాధ్యమైంది. బెంజ్ కంపెనీ దగ్గర సాధ్యమైంది. రతన్ టాటా గారిని పట్టుకుని వందలాది గ్రామాలకి ఆయన సహాయం చేయించింది కూడా ఆయనే. ప్రతి సమస్యను ఫస్ట్ తర్వాత మళ్ళీ 4-5 సంవత్సరాల్లో పెద్దగా ఆయన ఏం చేశారు నాకు కనపడలేదు, కానీ నాకు తెలియకుండా ఎక్కువ మాట్లాడలేదు. కానీ బట్ మామూలుగా కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఆయన నియోజకవర్గం అభివృద్ధి కొంత కూడా సాగవచ్చు. కానీ ఒక మాత్రం స్పష్టం, ఆయన ఎప్పటి నుంచో కూడా ఆయన అవుట్ స్పోకెన్ వల్ల యాక్చువల్గా ఆయన సీట్ సుజనా చౌదరి గారి సన్నిహితులని పేరుంది. ఆయన కొంచెం దీని పార్టీలోనే అసంతృప్తిగానే ఉన్నట్టు చెప్తారండి. జయదేవ్ గారు కూడా పార్టీలో 3 ఎంపీలు ఉన్నారు. ఒక ఎర్రనాయుడు గారు అబ్బాయి, ఆయన మాత్రం రామ్మోహన్ నాయుడు గారు మాత్రం ఈజ్ హ్యావింగ్ క్లోజ్ టైస్ అనమాట.
ఓకే. వీళ్ళందరినీ కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎత్తుకుపోదాం చూసింది. నిజంగానే రామ్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఫ్యామిలీ ప్యాకేజ్, ఎందుకంటే దాదాపు 3-4 ఉన్నారు కుటుంబ సభ్యులు. ఆదిరెడ్డి భవానీ గారు, అదే ఎర్రనాయుడు గారు అమ్మాయి, అమ్మాయి. రాజమండ్రి ఎమ్మెల్యే, అచ్చెన్నాయుడు గారు ఎర్రనాయుడు గారి తమ్ముడు, అధ్యక్షుడు ప్లస్ ఈయన ఎంపీ, కానీ వెళ్ళలేదండి. ఓకే. జయదేవ్ గారికి భయంకరమైన వేధింపులు ఎదురైనా సరే ఆయన నిలబడి ఉన్నాడు. ఈయనకి ఆస్తి ఉంది, ఆయన కూడా ఆస్తిపరుడే, మీరు తెలియని అనుకుంటాం కానీ ఆయన కూడా చాలా పెద్ద ఆస్తిపరులే. ఎవరు ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ రెడ్డి గారు, వీరు కూడా ఆస్తిపరలేదు. మనకు చెప్పాల్సింది ఏముంది ఇంకా సామాన్యం. కానీ కేసీ నాని గారికి లేదు, లేకుండా నిలబడ్డాడు పార్టీలో. ఎన్ని వచ్చినా సరే వెళ్లకుండా పెద్ద పెద్ద మహానుభావులు లాంటి ఒక బిజినెస్ టైకూన్స్ లాంటి అనుకున్న వాళ్ళే టీజీ వెంకటేష్ గారు, చాలా బిజినెస్ టైకూన్ ఆయన, నాట్ ఎస్ ఆర్డినరీ పర్సన్. ఆయన వెళ్ళిపోయారు. అలాగే సుజనా చౌదరి గారు వెళ్ళిపోయారు. అలాగే సీఎం రమేష్ గారు, ఆయన బిజినెస్ టైకూన్. చంద్రబాబు నాయుడు గారు సన్నిహితులు, చంద్రబాబు నాయుడు గారు వ్యాపారం మామూలుగా ఏదన్నా అనుకున్నా సరే. అలాగే గరిపాటి మోహన్ రావు గారు డిస్ట్రిక్ట్, నలుగురు వెళ్ళిపోయారు ఎంపీలు. ఓకే. ఈయన నిలబడి ఉన్నాడు. బహుశా ఆయన్ని అవుట్ స్పోకెన్ వల్ల కొంచెం ఇబ్బంది జరిగి ఉండొచ్చండి. బట్ లెట్ us వెయిట్ అండ్ సీ అండి. ఓకే సార్, ఒక పార్టీలో ఉన్నామంటే పార్టీకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. పార్టీకి గైడ్ లైన్స్ ప్రకారమో లేకపోతే అధినేత గైడ్ లైన్స్ ప్రకారం వెళ్ళాల్సిన అవసరం ఉందని అందరూ అనుకుంటారు. అంటే ఏదైతే నేనే నా వల్ల ఇదంతా జరుగుతుంది అనుకోవటం ప్రాబ్లమ్స్ అబ్సల్యూట్లీ అలా అనుకోకూడదండి. ఎందుకంటే అది అవుట్ స్పోకెన్ ఆయన. ఓకే. అది తప్పు. అంటే తన ప్రజల సమస్యల మీద మాట్లాడటంలో లేదా నిలదీయటంలో మాట్లాడచ్చు. కానీ ఆయన ఏమంటారంటే, నేను 6 చోట్ల ఓడిపోయింది, 1 చోట నెగ్గింది, నేను నెగ్గాను కదా అంటారు. అది ఆయన వల్ల కొంత ఉండి ఉంటుంది. కానీ ఒక పార్టీ కంటే ఎక్కువ పార్టీలో ఉంటా, పార్టీ మరీ అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తే డిఫరెంట్ ఇష్యూ. ఓకే. అంటే నేను 2 విషయాలుగా చెప్తున్నా. అంటే వన్ సైడ్ ఉండాల్సిన పని లేదు. అందువల్ల అవుట్ స్పోకెన్నెస్ డెఫినెట్లీ అది హార్మ్ చేస్తుంది. అందువల్ల వాళ్ళు బిలీవ్ చేయరు. రెండోది వాళ్ళ తమ్ముడు గారికి, చిన్ని గారు, శివనాథ్ గారికి సీట్ ఇస్తున్నారనే విషయంలో ఆయన ఎప్పటి నుంచి ఒక సంవత్సరం నుంచి నడుస్తుంది అది ఇష్యూ. కానీ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవటం, దీంట్లో తప్పనిసరి పరిస్థితిలో ఆ రోజు మళ్ళీ బాండేజ్ పెరిగినట్టు అనిపించినా, బట్ అది లోపల ఉండదండి. కానీ ఎవరన్నా సరే ఒక పార్టీ నచ్చకపోతే, ఖచ్చితంగా అధినేత నచ్చకపోతే రాజీనామా చేసి బయటికి రావాలి. ఓకే. ఆ సిద్ధాంతాలు ఉన్నాయి, ఇక్కడ సిద్ధాంతాలు లేవు. ఇవాళ కంపల్షన్, మళ్ళీ వెళ్తే అవతరాలు తీసుకుంటారు, కంపల్షన్తో జరుగుతున్న సిచ్యువేషన్ జరుగుతున్నాయి. నేను అందరినీ ఆయారాములు గయారాములు అన్నగానే అయితే జంపింగ్ జిలానీ మాట్లాడుతూ ఉంటారు కదా. అవును. బట్ ఇలాంటి ఇంకా చాలా చూడబోతున్నాం వచ్చే 2 నెలలు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు సి రామచంద్రయ్య గారు, ఆయనకి ఏమైందంటే ఒక లాస్ట్ మీట్లో కూడా ఆయన వయసులో పెద్ద ఆయన, చిరకాల పరిచయస్తులు, ఆయనకి ఇచ్చిన తర్వాత అది రాజీనామా చేసి, అంటే మిగతా వాళ్ళు ఇచ్చారంటే రాలేదు. రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, ఆయన రాజీనామా చేయాల్సింది. అలాగే వంశీ గారు ఉన్నారు, అలాంటి వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళాల్సింది ధైర్యంగా. మద్దాల గిరి గారు కానీ ఎవరన్నా ఏంటండి ఇది? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఆ రోజు? వాళ్ళ సంగతి నాకు అవసరం, ఎవడన్నా సరే నా దగ్గరికి వస్తే రాజీనామా చేసి రావాల్సిందని చెప్పారు. మరి 4 ఎమ్మెల్యేలు అటు ఇటు వెళ్ళారు. వాసుపల్లి గణేష్ గారు వెళ్ళారు, మద్దాలగిరి గారు వెళ్ళారు, కరణం బలరాం గారు వెళ్ళారు, అలాగే వీళ్ళందరూ వల్లమైన వంశీ గారు వెళ్ళారు. మరి రాజీనామా చేసి తీసుకోవాలి కదా. కాదు, అనుబంధ సభ్యుల కింద ఎలా నడుస్తుంది అది? ఇద్దరు లాస్ట్ మీట్లో తెలుగుదేశం ఏ పార్టీ అయినా అంటే ఆయన స్పష్టంగా ప్రకటించాడు. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పలేదు, చెప్తే కరెక్టో కాదని నేను అన్నాను. బట్ లెట్ us వెయిట్ అండ్ సీ. కానీ ఒక పార్టీలో ఉండగా నేను ఇంకోటి చెప్తున్నాను, మరి గుంటూరులో ఎన్ని సీట్లు నెగ్గిందండి? ఆయన నెగ్గారు. శ్రీకాకుళం ఎన్ని సీట్లు నెగ్గింది? రామోహన్ రెడ్డి 2 సీట్లే కదా. అచ్చెన్నాయుడు గారును మన బెందాళం అశోక్ గారు నెగ్గినట్టున్నారు. అందువల్ల 1 సీట్ నెగ్గినంత మాత్రం అంటే అందరూ కూడా అంత పవర్ఫుల్ అవుతారా? 5 సీట్లు 6 సీట్లు 7 సీట్లు ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నంత మాత్రం వాళ్ళు అంత సొంత ప్రతిభగా అవుతుందా? థింక్ ఓవర్. పార్టీలు ఉన్నప్పుడు అబైడ్ అయి ఉండాలి. బట్ ఆయన్ని అవినీతి పరులు అని ఎవరు అనే మనిషి ఎవరు లేరండి. కానీ అంత ఆర్థికంగా పెద్ద ఉన్నత స్తోమత లేకపోయినట్టు ఉన్నా ఆయన నిలబడి ఉన్నాడు. రెండోది ఏంటంటే అందరినీ వ్యతిరేకం చేసుకుంటాం అనేది, అంటే నేను వ్యక్తిగత విశ్లేషణ చేయలేను, ఎందుకంటే అందరూ తెలిసిన వాళ్ళు వ్యక్తిగతంగా. అయినా సరే దేవుని ఉమా గారు, సరే ఆయన సంగతి నేను మాట్లాడటం కూడా అనవసరం అండి. ఉమ్మగారి సంగతి, బుద్ధ వెంకన్న గారితో, అలాగే బోండా ఉమ్మహేశ్వర గారితో, అలాగే అర్జునుడి గారితో, ఇంతకుముందు మాజీ అధ్యక్షుడు, అందరితోనూ కూడా సఖ్యతగా లేకపోవడం అనేది ఈయన అవుట్ స్పోకెన్నెస్ కొంతవరకు మంచిదే. బియాండ్ దట్ దాటితే అందరూ వ్యతిరేకులు అవుతారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎమ్మడి లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మడగల దగ్గర ఇద్దరు ఈగోయిస్టులు, ఈయన ఈగో అంటే ఆయన మీకు అర్థమైందా జరుగుతుంది? నేను ఏమంటున్నానంటే ఇట్స్ వెరీ క్లియర్ అండి. అండ్ కాలం చెప్తుంది, కానీ నేను నా వ్యాఖ్య చేశాను. దురదృష్టం ఏంటంటే రాష్ట్రం అంతా హోదా విభజన హామీల మీద జరగాల్సిన
ఉద్యమం జరిగి దాని మీద రివాల్వాల్సిన సమయంలో ఓకే. మనం ఈ ఆయరాములు గహరాములు జంపింగ్ సెంటర్ వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే. చరిత్ర ఖచ్చితంగా మర్చిపోకూడదు. విభజన హామీల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో చర్చ జరగాలని కోరుతా ఉన్నాను. సార్ మీరు ఒకళ్ళే సార్, నేను గత కొన్ని రోజులు చూస్తున్నాను విభజన హామీల కోసం అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ కోసం అవ్వచ్చు, మీరు ప్రతి చోట తిరుపతి నుంచి అన్ని చోట్లకి తిరుగుతున్నారు. ఎవరైతే ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు అవ్వచ్చు, లేకపోతే వీళ్ళెవరు, వాళ్ళు ఏ పార్టీలో గెలుస్తామో, ఏ పార్టీలో ఉంటే బెటరు, ఏ పార్టీలో 2000 ఎలక్షన్స్లో మేము ముందుకెళ్తే బెటరు అనే వీటి మీద ఉన్నారు తప్ప రాజకీయ నాయకులు సిద్ధశుద్ధుందని మీరు అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ భావితరాల ప్రజల భవిష్యత్తు కోసం అసలు నేను విభజన హామీలను పక్కన పెట్టేసి భక్తు రాజకీయాలు చేయడంలో ముఖ్యంగా వీళ్ళు నిమగ్నమై ఉన్నారని బాధ కలుగుతుందండి. వీళ్ళు ఏమంటారు, అది ఇష్యూ కాదు, రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు రాకూడదని ఒక బ్యాచ్, మాకు ఇంకేం అక్కర్లేదు జగన్ రాకుండా ఉంటే చాలని ఒక బ్యాచ్. ఏంటండి ఇది వ్యక్తిగత వ్యవహారాలా? వాళ్ళు బూతులు తిట్టుకుంటే సాయంత్రం పూట మీలాంటి వాళ్ళు చర్చి పడతారు. ఏంటి ఈయన బూతులు తిట్టారు సార్, మీరేంటి సార్ మాట్లాడుతున్నారు, ఏంటి మీరు కూడా తిడతారా? ఇద్దరు మధ్యన వెరీ గుడ్ ఈవినింగ్ వాళ్ళు చర్చ, బూతుల మీద చర్చ. ఏంటండి ఇది మీరు చేసేది పని ఏంటి అసలు? అంటే నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా అంటలా, మేజర్ అందరిని అంటలా, బూతుల మీద చర్చ ఏంటి? మీ పెద్దలు సీనియర్ జర్నలిస్టులు ఏం చేసేవారు? బూత్ ఎవరన్నా మాట్లాడితే కట్ చేసి అక్కడ అనలేని భాషలతో అన్నారని కట్ చేసేవారు. మీరు వీళ్ళు తిట్లు పెట్టి ఏం చేయదలుచుకున్నారు? రాష్ట్రాన్ని భావితరాల భవిష్యత్తు కాకుండా మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ వ్యక్తిగత ఉద్దేశాల కోసం మీరు డైవర్ట్ చేస్తున్నారా? నేను ఇంకోటి అడుగుతున్నా అండి, 36 మంది ఎంపీలు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు తీసేయండి. ఒక ఆయన ఎలా గుజరాతీ గారి బానిసో గుమస్తానో బాసో ఉన్నాడు ఒక ఆయన, మిగతాది ఇద్దరు మిత్రులు మంచివాళ్ళు, ఆర్ కృష్ణ గారు ఉన్నారు తెలంగాణ నుంచి, నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, తప్పు నేను పట్టట్లేదు. పోనీ అది కూడా కాకుండా ఒకరిద్దరు మాట్లాడచ్చు. 30 మంది పైగా ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం చేస్తున్నారు? వీళ్ళు బానిసలుగా తయారయ్యారా? చర్చ పెట్టండి, ఎవరైనా ఎంపీ కనుక ఒకటి మాట్లాడతా. ఒకరిద్దరు మినహాయించి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక విభజన హామీలు లేదా భావితరాల రైతు సమస్య మీద ఢిల్లీలో మోడీ గారు నిలదీసి అక్కడ ధర్నా చేసి అరెస్ట్ అయితే మళ్ళీ అక్కడే కూర్చుని దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా దానికి వచ్చి రాష్ట్రానికి కావాల్సిన భావితరాల పిల్లలు వలసలపై బాధపడుతున్నారు, ఆవేదన చెందుతారు, దాని గురించి మాట్లాడుకుని వచ్చి వీళ్ళిద్దరు 4 గంటలు దీని గురించి సోది పెట్టుకుంటారా? ఏం చేస్తున్నారు వీళ్ళు? నాకు అర్థం కాదు. వీళ్ళు ఎందుకంటే మీ వీళ్ళని తెలిసి పంపిస్తారా ఢిల్లీ? మళ్ళీ ఒక 10 మందిని నెగ్గించి బాధ్యాలు కొట్టి బంజిలు కొట్టి ఢిల్లీకి పంపించి మోడీ గారికి చిడతబందీ చేయడానికి కావాలండి మనకే. ఓడించండి అందరు ఎంపీలని. మోడీ గారికి అనుకూలంగా ఆయన విభజన హామీలు అమలు చేయనని చెప్పినా సరే వాళ్ళకి భజన చేసే ఈ 25 మంది ఎంపీలు ఏ పార్టీ అన్నా, స్వతంత్రంగా లేని వాళ్ళు అన్నా, ఏ పార్టీ అన్నా సరే తుక్కుగా ఓడించమని కోరుతున్నాను నేను. ఎంతమంది నా మాట అన్నా సరే 10 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకుంటారు. గెలిపేసాడు నిజాయితీ పనులు, ఇండిపెండెంట్ ఉంటాడు, స్వతంత్రంగా ఉంటాడు, రిటైర్డ్ జర్నలిస్ట్ ఉంటాడు, రిటైర్డ్ ఉపాధ్యాయులు ఉంటారు, నిజాయితీ పనులు ఉంటారు. గెలుస్తారు. మద్యానికి, కులానికి, మతానికి, వారసత్వ రాజకీయానికి పక్కన పెట్టి 25 మంది ఎంపీలను కనీసం 20 మంది గెలిచి పంపించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? 25 మంది ఎంపీలు ఏమన్నా అన్నారు, 31 మంది ఎంపీలు ఇచ్చారు మీ పార్టీకి రాజ్యసభ లోక్సభ కలిపి. ఏం చేస్తున్నారు? ఢిల్లీలో కూర్చుని ఒకళ్ళిద్దరు మాట్లాడుతాం, మిగతా ఏం చేస్తున్నారండి? ఒడతూపులు ఊపుతున్నారా ఢిల్లీలో కూర్చుని పార్లమెంట్లో? మాకు కావాలి, అన్యాయం అయిపోయింది, ఇదే మాట్లాడే మాటలో భయం, వణుకు. వీళ్ళందరికీ శాస్త్రవేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. భారతదేశం గొప్ప రీసెర్చ్ రంగంలో చాలా గొప్పది. అంటే మీరు చూస్తున్నారు, దేశంలో కూడా రీసెర్చ్ రంగం మీద నిధులు పెంచాల్సిందని మనం కోరుతా ఉన్నాం. మెడికల్ రంగంలో కూడా నిధులు పెంచాలి. మీకు అర్థం కావట్లేదు మాట్లాడే సబ్జెక్ట్. వీళ్ళందరూ కూడా నేను దయచేసి కోరుతున్నాను, వీళ్ళందరికీ కూడా దయచేసి రీసెర్చ్ శాస్త్రవేత్తలందరూ కూడా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన రాజకీయ నాయకులకి చికెన్ గున్యా, డెంగ్యూ వచ్చి చాలా ఢిల్లీకి వెళ్ళగానే కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఈ వణుకుడు జబ్బును తగ్గించడానికి, కనీసం ఆత్మగౌరవం నిలబెట్టడానికి ఏదైనా మందు కనుక్కుని ఈ రాజకీయ నాయకులు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్య రాజకీయ నాయకులు వేస్తే కనీసం ధైర్యంగా అన్న, కనీసం శర్మ అంటారు హిందీలో, మళ్ళీ ఎందుకులేండి, ఎందుకంటే ఢిల్లీ భాషకి వెళ్ళి మాట్లాడాలి కదా, అందుకని ఏదో ఒకటి అనుకోండి. అది తెచ్చుకుని కళ్యాణ్ బాబు గారు ఒకటి చెప్పారు, ఒంటి కారం పూసుకుంటారు ఎంపీలని. నేను కారం పూసుకుంటారు, ఏం పూసుకుంటారు? నేను అడుగుతున్నాను, వెళ్ళి ధైర్యంగా మోడీ గారి దగ్గర తల తాకట్టు పెట్టారు ముఖ్యమైన రాజకీయ నాయకులందరూ. ఏంటండి దౌర్భాగ్య పరిస్థితి? ఉత్తర భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం కాదు. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు బీజేపీ, వాజ్పేయి గారు బీజేపీ, వీళ్ళిద్దరు గుమ్మా వ్యాపారులు. ఇవాళ తీసుకొచ్చి ఏది అక్షంతలు, అక్కడ దేవాలయమే కాలేదండి, అక్షంతలు అంతా టన్నులు వచ్చేస్తున్నాయి. ఏంటంటే అక్షంతలు ఎవరన్నా మనం ఆ రోజు గుడికెళ్ళి వచ్చినప్పుడు, లేదంటే వెంకటేశ్వర అక్షంతలు వచ్చినప్పుడు అది పెట్టుకుని వెళ్ళినప్పుడు మీరు చూస్తారు కదా, గౌరవం చూసుకుంటాం. ఇంటికి జై శ్రీరామ్ కూడా ఇస్తా. కానీ నేను అనుకుంటున్నాను అసలు అక్కడ కావలేదు. ఇప్పుడు నేను ఒక హిందూగా ఆ గుడి కడుతున్నారు, హర్షిస్తున్నా, శుభం భూయం, మంచి జరగాలి. కానీ పచ్చి రాజకీయం కోసం తీసుకొస్తే ఈ పార్టీలన్నీ కూడా బాధ్యబంతిని కొట్టుకుంటా. ఏంటంటే ఆ పార్టీ, రాముడి గారిని ఆ పార్టీలో చేర్చుకుంటారా? రాముడి గారి బొమ్మ ఎంత అంట, మోడీ గారి బొమ్మ ఎంత, ఈయన పట్టుకుని తీసుకెళ్తానా అంట రాముడి గారిని. ఏందండి ఇది? ఏమండి బొమ్మలో? ఇంకోటి కూడా చెప్పు, సరే మాట్లాడదాం ఆ టాపిక్ తర్వాత. ఓకే సార్, నేను మొన్న తులసిరెడ్డి గారిని కలిశాను సార్. మీరు విభజన హామీల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి
నేను ఆయన మరి విజయవాడలో కలిసి ఆయన చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీతోనే విభజన హామీలు సాధ్యం అన్నారు. దీని మీద మీ వాయిస్ తీసుకోవాలని ఎప్పటి నుంచి రెడీగా ఉన్నాను, మీరు ఏం చెప్తారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిందని మీరు నమ్ముతున్నారా? విభజన హామీలను నెరవేర్చడంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే విభజన హామీలు నెరవేర్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? సోదరులు తులసిరెడ్డి గారు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన ఆ పార్టీని డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి ఆయన మాట్లాడుంటారు. నేను ఆయన అన్న దాంట్లో ఆయన పార్టీకి చలసాని శ్రీనివాస్ గారు దీని గురించి ఏం చెప్తారు? నేను ఖచ్చితంగా మీరు తులసిరెడ్డి గారు రిఫర్ చేశారు కాబట్టి ఇబ్బంది కానీ పక్కన పెట్టండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నేను మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ ప్రజలు కూడా సోదరులు విభజన హామీలు వాళ్ళు కూడా అన్యాయం జరిగింది కొన్ని విషయాల్లో, కానీ ఎక్కువగా అన్యాయం జరిగింది విభజిత ఆంధ్రప్రదేశ్కి. ఓకే, ఆంధ్రప్రదేశ్ అందరూ నమ్మి మోసపోయారు కాంగ్రెస్ పార్టీ. నిర్విధ వాంసం ఇది. పెట్టేది బిల్లులో ఏం పెట్టారో చాలా నేను చెప్తాను, రమ్మమండి. హామీలు ఇచ్చారు, ఏం పెట్టారు బిల్లులో పరిశీలించాలి, ఆలోచించాలి, చూడాలి. ఏంటండి ఇది? ఒక్క రామాయపట్నం పోర్టుది, ఇంకోటి మాత్రం ఈ 6 months లో విజిబిలిటీ చూసుకుని ఇంకోటి చేయాల్సిన అవసరం ఉందని రాశారు తప్పితే మిగతా దాన్ని లుక్ ఇన్ టు దట్ ఏంటండి ఇది? సార్ మీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు బొచ్చినంత మంది ఎంపీలు ఉన్నారు. విభజన జరుగుతున్నప్పుడు ఉన్నారు, వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, మిగతా కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, టీడీపీ ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పార్లమెంట్ లో ఉన్నారు. అప్పుడు ఏం చేశారండి? ప్లకార్డ్ పట్టుకుని నిలబడ్డారు. ఒకటి చెప్తున్నాను, ఒకటి అక్కడ ఉన్న వాళ్ళు 99% మందికి విడిపోవాలని లేదు, నేను నమ్ముతున్నాను. వాళ్ళందరినీ నేను అంటాను కాదు, కానీ తర్వాత జరిగిన ఆ సంఘటనలు ఎంత బాధాకరంగా ఉన్నాయంటే ఢిల్లీ పాఠశాల లొంగిపోయి తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి ఢిల్లీ నడి బజార్లో తాకట్టు పెట్టారని ముఖ్యమైన నాయకులు. రమ్మనండి, ఎవరిని చర్చి కూర్చోబెట్టండి, నేను చెప్తాను ఎలా పెట్టారు. బాధగా ఉందండి. ఎక్కడ ఉయ్యాలనిస్తుంది, ఎక్కడ కన్నమనీయుడు, మాల కన్నమనీయుడు అంటే ఒక ఆర్మీ కమాండ్ ఈ ఇండియా మొత్తం మీద జల్కరీ భయం ఉంది, ఝాన్సీ లక్ష్మికి సపోర్ట్ చేసింది, కానీ కమాండర్ ఇన్ చీఫ్ కింద ఒక దళితుడిని పెట్టిన పల్నాడు ఆర్మీ ఎక్కడ ఉందంటే తెలుగు జాతి చరిత్రలో ఉంది. ఇవాళ నేను చెప్తున్నాను, ఎక్కడ అల్లు సీతారామరాజు, ఎక్కడ కొమ్మన మేము, ఎక్కడ ఉయ్యాలనిస్తారండి, ఎక్కడ కన్నిగంటి మంది, ఎక్కడ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం మంత్రులు గారు, ఎంత గొప్ప చౌర్యం చరిత్ర కలిగిన వాళ్ళందరూ తీసుకెళ్లి వాళ్ళ యొక్క శౌర్యాన్ని తీసుకెళ్లి ఢిల్లీ నడిపదాలో తాకట్టు పెట్టారు కదా. వీళ్ళు పెట్టలేదా? నన్ను ఎవరు, కానీ నేను చెప్తున్నాను ఖచ్చితంగా పెట్టారు. ఇప్పుడు కన్నా చెప్తున్నాను, ఈ దిక్కుమాలిన ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ మానేసి సమస్య మీద చర్చలు పెట్టండి దయచేసి. విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఎవరైనా తోపాటట్లా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద మాట్లాడండి, ఏ రైతుల సమస్యల గురించి మాట్లాడండి, లేదంటే ఆ రాయలసీమ ఉత్తరాంధ్ర కావాల్సిన నిధుల గురించి మాట్లాడండి, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడండి, విశాఖ ఉక్కు ఆంధ్ర లెక్కని ఆదిలాబాద్లో అదెందుకండి, కరీంనగర్లో చనిపోయాడు సారెడ్డి, ఆ వరంగల్లో క్షతగాత్రులు అయ్యారండి గుప్తా గారితో సహా. ఆ రోజు పోలీస్ కాల్పులు ఎక్కడ అనంతపురం, ఎక్కడ కర్నూలు, ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ పాలకొల్లు, ప్రాణాలను కోల్పోయి త్యాగంతో సాధించుకుని విశాఖ కర్మాగారం నుంచి మాట్లాడలేని చావాలి చచ్చిన చేతగాని బతుకులు బతుకున్నారా ముఖ్యమైన కొంతమంది ఎంపీలు. ఎందుకంటే వీళ్ళు రాష్ట్రానికి బరువు, ప్రజల నిధులతో కూర్చుని విలాసాలుగా తిరుగుతున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? నేను చెప్తున్నా, 25 మంది స్వతంత్ర వ్యక్తిత్వాన్ని గెలిపించండి. ఎందుకంటే బానిసలు మళ్ళీ గెలిపించి నెత్తి మీద మోసి పంపించుకుంటారు. నేను నిలబడతాం.